2029లో మనదే గెలుపు. దానికి ఎటువంటి డోకా లేదు. కాకపోతే మనం చేయాల్సిందేంటి? బీజేపీ వ్యవస్థలన్నింటినీ మాయం చేస్తుంది, మార్చేస్తుంది కాబట్టి మనం నిద్ర లేవగానే బీజేపీని ఓడించడం ఎలా అనేది మాత్రమే ఆలోచించాలని చెప్పి రాహుల్ గాంధీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక 9 నిమిషాల వీడియోని పోస్ట్ చేశాడు. అప్పుడెప్పుడో మాట్లాడింది. మనం కరెక్ట్గానే పనిచేస్తున్నాం. అలాగే ఇండీ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కొన్ని నన్ను విమర్శించాయి. కానీ మళ్ళీ నేను ప్రతి విమర్శలు చేయడం నా పని కాదు. ఇప్పుడు ఎస్పీ, సమాజ్వాదీ పార్టీ, మరికొన్ని పార్టీలు నన్ను నమ్ముతున్నాయి, మన సిద్ధాంతాలను నమ్ముతున్నాయి. మనం ఇలాగే ముందుకు వెళ్ళాలి. 2029లో ఎందుకు మనదే గెలుపంటే ఇప్పుడు బీజేపీ మీద ప్రజా వ్యతిరేకత విపరీతంగా ఉంది కాబట్టి ఆ వ్యతిరేకతే ఇప్పుడు మన గెలుపుకి ప్రధానం. మనందరం కలిసికట్టుగా ఉండాలి. కాబట్టి 2029లో గెలుపు మనదే అయినా సరే ప్రతి నిమిషం బీజేపీ ఓటమి కోసం మనం పనిచేయాలి. ఎక్కడ వ్యవస్థలు మారుస్తుందో అక్కడ పోరాటం చేయాలి. ఎక్కడ మనం ఓడిపోతాం అనుకుంటామో అక్కడే గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేయాలి. ఉదయం లేచింది మొదలు బీజేపీని తిట్టడమే మన పని అన్న విధంగా రాహుల్ గాంధీ ఇండీ కూటమిలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళకి ఒక సందేశం పంపించారు. మరి ఇదే రాహుల్ గాంధీ మొన్న 2024లో మొన్న జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీని తిట్టాడు. టీఎంసీకి వ్యతిరేకంగా పనిచేశాడు. అంతకుముందు కూడా ఒక ఢిల్లీలో కావచ్చు, లేకపోతే మహారాష్ట్రలో కావచ్చు, ఇండీ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి ఎవరితోటైనా కలిశాడా? కొన్ని వాళ్ళకి పొంతన కుదిరిందా? డిఎంకే పార్టీతో పొత్తు పెట్టుకొని అది ఓడిపోగానే ఇటువైపు టీవీకే పార్టీకి వచ్చేసారు. అటు దాన్ని గాలి వదిలేశాడా? మరి ఎక్కడ ఏ పార్టీలు ఇప్పుడు సమన్వయంతో పనిచేస్తున్నట్లు? యూనిటీ అంటే అసలు నీ పార్టీలో నీకు యూనిటీ లేదు, నీ పార్టీతో ఇతర పార్టీలకి యూనిటీ లేదు. అసలు ఫస్ట్ ఆ యూనిటీని తొంగలో తొక్కింది నువ్వు. మళ్ళీ యూనిటీ గురించి మాట్లాడుతున్నాడు. సమన్వయం లేనిది వీళ్ళకి. బీజేపీ వ్యవస్థలను నాశనం చేస్తుందా? బీజేపీ 2029లో ఓడిపోతా అంటే ఈ ఇండీ కూటమిలో ఉన్నటువంటి వారందరూ బయటికి వెళ్ళిపోకుండా, వీరు బయటికి వెళ్ళిపోతే మళ్ళీ వ్యతిరేకంగా పోటీ చేయాల్సి వస్తే మళ్ళీ ఓట్లు చీలిపోతాయి. 2029లో కూడా మనకి అధికారం రాదు. అలా అధికారం రాకపోతే ఇంకా మనం కొలాప్స్ అయిపోయినట్లే అన్న విధంగా వీళ్ళు భయపడుతున్నాడు. ముఖ్యంగా రాహుల్ గాంధీ భయపడుతున్నాడు. అందుకే ఆ భయంతో ఇప్పుడు ఇండీ కూటమిలో ఉన్నటువంటి వారందరికీ ధైర్యం నింపేటటువంటి ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఎందుకంటే టీఎంసీలో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ ఇప్పుడు ఇటువైపు వచ్చేసారు కదా. మరి ఇంకా పార్టీకి ఏముంది? అసలు ఆ పార్టీలో ఏముంది? మమతా బేగం తప్ప ఎవరూ లేరు. ఆమెతో పాటు ఆ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, వాడు ఆవిడ, వీళ్ళిద్దరూ ఉన్నారు. రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసేసి దేశాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇటువైపు వచ్చేసారు, కాంగ్రెస్ వైపు వచ్చేస్తున్నారు. ఇప్పటి వరకు వీళ్ళకే పొత్తు లేదు, సమన్వయం లేదు. మళ్ళీ వీళ్ళేమొచ్చేసి బీజేపీని విమర్శిస్తారు. మళ్ళీ 2029లో వీళ్ళు గెలుస్తారు, వీళ్ళే ప్రధాన అయిపోతారు. మీరు ప్రధాన అయిపోతే ఇప్పటి వరకు చేసినటువంటి ఈ పనులన్నీ కూడా ఒక్క సంవత్సరంలో నాశనం అయిపోతాయి. ఎంత దారుణం అంటే దేశాన్ని అభివృద్ధి చేస్తాను అని చెప్పకుండా 370ని మళ్ళీ అమలు చేస్తాను, రామ మందిరాన్ని కట్టినందుకు నేను మళ్ళీ అదే బాబ్రీ మసీదుని అయోధ్యలో నిర్మింపజేస్తాను. ఎవడు చెప్పాడు? ఇలాంటి వాళ్ళు ప్రధానమంత్రి పదవి చైర్లో కూర్చుంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. హిందువులందరినీ బొందబెట్టాలి, హిందువులందరినీ కథం చేయాలి అని ఈ రాహుల్ గాంధీ పక్కనే ఒక ఇమాం మాట్లాడుతుంటే అలాగే కూర్చొని ఉండిపోయాడు, పైన స్కల్ టేప్ పెట్టుకొని అలా నిలబడి ఉండిపోయాడు. అంటే అర్థం ఏంటి? మీరు ఎవరినైనా ఓచుకోత పోసుకోండి, మేము పూర్తి అథారిటీ ఇచ్చేస్తాం అన్న విధంగా వాళ్ళకి మద్దతు ఇచ్చాడు. ఇలాంటి వ్యక్తి ప్రధాని అయితే మన పరిస్థితి ఏంటి?